లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి. ఉదాహరణకు ఒక్క దంపతులు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వారి 10 సంవత్సరాల కుమారుడి విద్యా ఖర్చు ఎవరు భరణించాలి అనే విషయంపై తగాదాలు వస్తే కోర్టు పిల్లవాడి మంచికే అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది. ఉదాహరణకు తండ్రి ఎక్కువగా ఆదాయం సంపాదిస్తే మెయింటెనెన్స్ ఎక్కువ మొత్తాన్ని ఆయనే చెల్లించాల్సి రావచ్చు. అర్థమైంది కదా! ఎగ్జాంపుల్ సింపుల్‌గానే ఉంది. ఎవరైతే ఇన్‌కమ్ ఎక్కువ ఉంటదో వా ఆయననే మెయింటెనెన్స్ ఇవ్వాలి అనేసి షార్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతారు. అండ్ మనం ఈ వీడియోస్ కంటిన్యూయేషనే ఫ్యామిలీ లా కూడా అయిపోతానికి వస్తుంది. నెక్స్ట్ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఫుల్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి అన్నీ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.